హలో అండి. వీఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు రెసిపీ ఆలుగడ్డ కర్రీ అండి. ఆలుగడ్డ కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తే మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకైనా, మనం ఇంట్లో మిరియాల రసం కానీ, టమాటా రసం కానీ, పప్పుచారు కానీ చేసినప్పుడు ఇలా ఈ కర్రీని సైడ్ డిష్‌గా ప్రిపేర్ చేశామంటే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటది. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆలుగడ్డలను తీసుకొని ఆలుగడ్డలు శుభ్రంగా కడుక్కొని ఈ ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న ఆలుగడ్డలను కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి మునిగే వరకు వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. మనం ఎటువంటి మసాలాలు వేయం కాబట్టి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కడిగి తీసుకున్న కొత్తిమీర, ఒక 5-6 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సర్ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా వాటర్ ఏమీ వేయకుండా ఇలా కోర్సుగా పట్టుకోండి. చూస్తున్నారు కదా, మెత్త పేస్ట్లా కాకుండా ఇలా కోర్సుగా పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ తీసి వేడి నీళ్ళన్నీ తీసేసి చల్లార్చుకున్న ఆలుగడ్డల్ని ఇలా పొట్టు తీసుకోండి. ఇలా పొట్టు తీసుకున్న ఆలుగడ్డల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు వేసుకొని చిటపటలాడనివ్వండి. ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఆనియన్ ఫ్రై చేసుకొని ఆనియన్ దోరగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేయండి. పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా చిన్నగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేయండి. పసుపును కూడా 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయండి. ముందుగా మనం ఆలుగడ్డల్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగినట్టుగా. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని స్లోగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. బాగా కలపొద్దండి, ఆలుగడ్డలు చిదిరిపోతాయి. ఇలా స్లోగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. అప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం ఆలుగడ్డ ముక్కలకు పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసేయండి. ఇంతేనండి, టేస్టీగా ఉండే ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.